హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా కదా. సో కొంచెం పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు, మళ్ళీ కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఏ పని చేసినా పాజిటివిటీ నెగిటివిటీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇక చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ రకరకాల క్వశ్చన్స్ అన్నమాట. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినావు, స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, దానివల్ల నీకు లాభం ఏంటి, అసలు నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, నీకు అవసరమా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నిటికన్నీ నేను ఈరోజు అయితే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, చెయ్యొద్దు అనేవాళ్ళు కొందరైతే, నీకు అవసరమా ఇదంతా అని బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు. మనకు వీడియోస్ కింద కామెంట్స్ రాకపోవచ్చు, బట్ బయట చూసే వాళ్ళు చాలామంది ఫోన్లో కానీ మెసేజ్లో కానీ అంటూ ఉంటారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను ఎలాంటి తప్పుడుగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు. నేను నార్మల్గా నాకు తోచింది ఇంట్లోది మంచి మంచి విషయాలు, పూజ వీడియోస్, మా ఇంట్లో నేనేం చేసుకుంటున్నా అన్న వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నా. ఇందులో బ్యాడ్ ఏం లేదని అయితే నేను అనుకుంటున్నా. మరి చూసే వాళ్ళకి ఎందుకు అట్లా అనిపిస్తుంది? నేను వాళ్ళ గురించి ఏం పట్టించుకోను. వాళ్ళ గురించి పట్టించుకుంటే ఎన్ని రోజులు బ్రతికే వాళ్ళం కాదు కదా మనము. సో నేను ఎవరి గురించి పట్టించుకోను. నాకు సపోర్ట్ చేసేదంటే మా హస్బెండ్. వీడియోస్ చేసుకో అన్నారు, చేసుకుంటున్నా. మా మమ్మీ కూడా ఫస్ట్లో భయపడింది, చేసుకో వీడియోస్ చేయొద్దు అది ఇది అని అన్నది. బట్ ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే మా మమ్మీ కూడా వీడియోస్ చేసుకో ఉంటుంది. నాకు కావాల్సింది వీళ్ళిద్దరు సపోర్టు, అండ్ నేను ఎవరికి నచ్చుతానో నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకు నచ్చినట్టుగా ఇష్టం ఉన్నట్టుగానే వీడియోస్ తీస్తాను. ఇంకొంతమంది విషయానికి వస్తే, మనం మంచిగున్నా చెడ్డగున్నా మన అనే మాటలు ఖచ్చితంగా అంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పని పాట ఏముండదు. ఏమన్నా పని పాట ఉంటే మన మీద బ్యాడ్ కామెంట్స్ ఇట్లా పిచ్చిగా మాట్లాడారు కదా. సో వాళ్ళకి ఏ పని పాట ఉండదు కాబట్టి మన మీద మన గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇలా వేరే వాళ్ళని అనడం మానేసి ఏదో ఒక వర్క్ చేసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో నువ్వు వీడియోస్ చేసి ఎన్ని లక్షలు సంపాదించినావు, ఎన్ని కోట్లు సంపాదించినావు అని అంటున్నారు. ఇక్కడ కోట్లు సంపాదించడం, లక్షలు సంపాదించడం పక్కకు పెడితే, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఇది. నాకు వీడియోస్ చేయడం, నేను ఫస్ట్ నుండే ఎప్పటి నుండో నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటి నుండి నేను చిన్న చిన్న వీడియోస్ కానీ పిల్లల వీడియోస్ కానీ చేసి పోస్ట్ చేస్తూ ఉంటా. సో నాకు అదే అలవాటుగా మారిపోయి నేను వీడియోస్ చెయ్యాలి, యూట్యూబ్ స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది నాకు. బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళకన్నా నన్ను మంచిగా గుర్తించే వాళ్ళ చాలామంది, నీ వాయిస్ బాగుంది, వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు, నీలో మంచి టాలెంట్ ఉంది అనేసి అంటున్నారు. సో అందుకోసమే నేను వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నా. బ్యాడ్ కామెంట్స్ మాత్రం నేను అసలు ఏం పట్టించుకుంటలేను. మరి బ్యాడ్ కామెంట్స్ వస్తలేవు కదా, నువ్వు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నావని మీరు అనుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ అంటే వీడియోస్ కింద పెట్టట్లేదు, బట్ బయట కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఇంతకుముందు చెప్పాను కదా, సో అట్లా అంటున్నారన్నమాట. ఇక నువ్వు పెద్ద యూట్యూబర్ అయిపోయినావు అది ఇది అని మాట్లాడుతున్నారు. సో నో ప్రాబ్లం, మీ నోటి వాక్కున నేను ఒక మంచి యూట్యూబర్ని అవ్వాలని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి. నేను బలవంత పెట్టట్లేదు, బలవంతంగా చూడమని అస్సలు అనట్లేదు. మీకు నచ్చితేనే వీడియోస్ చూసి లైక్ చేసి, నేను నచ్చితేనే 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేయండి. అంతేగాని ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు ఏది తోచిందో, మనకి ఏది వస్తుందో, మనం ఇష్టంగా ఏది చేసుకుంటామో అది చేసుకోవడం చాలా మంచిది. ఖాళీ ఉండే కన్నా ఏదన్నా వర్క్ చేసుకుంటే చన్నీళ్ళకు వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు, సో అట్లా తోడవుతుంది. అదే నా ఉద్దేశం. నేను ఆల్రెడీ ఒక చిన్న జాబ్ చేస్తాను, అది చేసుకుంటూనే పిల్లల్ని చూసుకుంటూనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖాళీగా ఉండి పని పాట లేకుండా వీడియో చేయట్లేదు. ఒక వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. మీకు ఒక నిమిషం వీడియో చూపించడానికి కొన్ని గంటలు కష్టపడాల్సి ఉంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అంతేగాని నా గురించి మాత్రం బ్యాడ్గా మాట్లాడొద్దు. నేను ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నానంటే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిండ్రు, వదిలేస్తే అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని అయితే నేను కోరుకుంటున్నా. ఒక్కరి నుండి ఒకరికి షేర్ అవ్వాలి. అప్పుడు ఈ వీడియో చూసైనా వాళ్ళకు కొంచెమన్నా చేంజెస్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. అంతే, ఇంకా మరి నా ఉద్దేశం ఏం లేదు. ఇక మీరు అనుకున్నట్టు పెద్ద యూట్యూబర్ అయినవా, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావా అట్లని మళ్ళీ మాట్లాడకండి.
ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ రావడం వల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది తీసేసి ఉంటారు. ఎందుకంటే కొందరు బ్యాడ్ కామెంట్స్ని తీసుకోగలుగుతారు, కొందరు తీసుకోలేరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. నేను అంత సెన్సిటివ్గా ఈ ప్రపంచంలో ఉంటే బ్రతకము. అందుకే సెన్సిటివ్గా అస్సలు ఉండొద్దు, ఏదన్నైనా ఈజీగా తీసుకొని లైట్ తీసుకోవాలి. నేనైతే అందుకే ఎవరు ఏం బ్యాడ్ కామెంట్ చేసినా నేనైతే అస్సలు పట్టించుకోను. నేను అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నా. కొంచెం టైం పడుతుందేమో, బట్ ఖచ్చితంగా సక్సెస్ రావాలని వస్తుందని అయితే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ప్లీజ్, ఇప్పుడు మన ఛానల్ అయితే 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఏంటి 500 మెంబర్స్కే ఇంత ఎగ్జైటింగ్ అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందట. చిన్నప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్పేవారన్నమాట. సో ఒక 2, 2, 3 అట్లా సబ్స్క్రైబర్స్ తోటే 1000 లక్షలు అట్లా వస్తాయన్నమాట. సో నాకు కూడా అట్లనే వస్తాయని కోరుకుంటున్నా. సో బాయ్. మరి ఇది అందరి కోసం కాదు, కొందరి కోసం మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.